రాష్ట్ర చరిత్రలో చూసినట్టయితే జగనన్న గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మేము గడప గడపకి తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైన ప్రజల్లో భావన ఉంటే ఈ పాటికి మాకు తెలిసేది, మీడియాకు కూడా తెలిసి ఉండేది. కానీ అసలు ఏం జరిగిందనేది కూడా ఇంకా అంతు చిక్కటంలా. అసలు దీంట్లో లోపాలు ఏంటి, పోనీ మేము సవరించుకోవాలన్నా కూడా ఏం తక్కువ చేసినాం, ప్రజలకి ఏం తక్కువ చేసినాం. ఒక్కటి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 15వ వార్డులో మాకు సంబంధించి రెల్లీపేట ఉంది. రెల్లీపేటలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది తప్పితే అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ఓట్లు తక్కువ నమోదైందంటే కూడా దానికి కూడా అంతు చిక్కటంలే. వాళ్ళు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సరే ఆలోచన చేస్తాం. మరి ఇవాళ రాజమహేంద్రవరంలోనే చూసినట్టయితే ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను, నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం. కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు. ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ రోడ్లు చూసుకోండి, ఏ డ్రైన్లు చూసుకోండి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం. చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం? అవి ఓట్లు మళ్లించేంత విధంగా పొందలేకపోయినామా, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడతా ఉండేది, ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయిందనేది కూడా తెలియటం లేదు. మరి ఒక ఇంత బాధాకరమే. ఎందుచేతనంటే ఇదే ఎదురుగుండా ఈ రోడ్లోనే కనబడుతూ ఉంది ఈ మోరంపూడి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు 30 సంవత్సరాల నుంచి చాలామంది అంగవైకల్యంకి గురైన వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉన్నారు. ఈ ఫ్లైఓవర్లో యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి గతంలో ఎవరు కూడా తీసుకురాలేనిది ఇవాళ నేను తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేయడానికి ఎందుకు ఆశీర్వదించలేదు అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటే అది కూడా అంతు చిక్కటంలే. మరి నిన్న చూసినట్టయితే విధ్వంసకాండ, శిలాఫలకము, గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి. వారిని తీసుకొచ్చి వారితో శిలాఫలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లా. పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%
కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయారు, నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలే. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. రోడ్లు వెయ్యలా, గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి, మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మీకు నేను డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి ఓడిపోయాను 2019లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండుగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండుగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు. ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మన అంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా దయచేసి అరవద్దు, కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి
కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు. కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు. మీరు నాకు బలం ఇచ్చారు. ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని, ఇంత బలంగా నిలబడ్డవాడిని. మా ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికి మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు. నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. అది చేసి చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం.